పాపం ఎవరో పుణ్యాత్ముడు కొత్త షూ పెట్టి వెళ్ళాడు. ఆ దేవుడు అతని ఆశీర్వదించుగాక. మిత్రమా, ఈ భూలోకమున ఉన్న మానవులు వినాయకుని మొదలు వెంకటేశ్వరుని వరకు కొలుచుతున్నారు. చివరకు చెట్టుని, పుట్టని, పాముల్ని, ఆవుల్ని కూడా పూజించుతున్నారు. అవును, ఇందరిని పూజించు మానవులు మనల్ని మాత్రం పూజించరేమి? ఆలయములు కట్టించరేమి? మిత్రమా, వారు భక్తుల కోర్కెలు తీర్చెదరు, తమరు వారి ప్రాణములు తీసేదరు. యముండ మిత్రమా, ఉదరమున ఎలకలు పరిగెడుతున్నట్టున్నది. అవి ఎలుకలు కాదు, పందికొక్కులు కాదు, దాన్నే ఆకలి అందురు. అయితే ఈ లోకంలో మనకి ఆకలి దప్పులు తప్పవన్నమాట. కైలాసవాస, మమ్ము కరుణించవయ్యా. ఆకలి తీరుటకు ప్రసాదం పంపినాడు ఆ పరమశివుడు. శ్రీరామ, శ్రీ ఆంజనేయ, ఏమీ ఆశ్చర్యము! ఈ భూలోకమున మీ దర్శనము మాకు మిక్కిలి ఆనందముగా ఉన్నది. నాకు కూడా వేసవి కాలంలో పుచ్చకాయ తిన్నంత ఆనందంగా ఉంది స్వామి. హనుమా, ఏది నీ తోక? డ్రామా కంపెనీ డబ్బు కట్టలేదని పీకేసుకున్నాడు. పోతే పోయిందిలే, తోక నీకు ఈకతో సమానము కదా. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార, రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార, రామ రామ రఘురామ పరాత్పర రామ. ఎవరా మీరు? రామా, మమ్మల్ని గుర్తుపట్టలేదా? నేను రామా, ధర్మని. నేను రామా, చిత్రగుప్తుణ్ణి. చిత్రగుప్తుడివే? ఏ కంపెనీరా? పైకి మేం శివభక్తుల్లా నటిస్తుంటామే గాని నిజానికి మేమిద్దరం మీ భక్తులమే స్వామి. 30 years ఎక్స్పీరియన్స్ బాబు. ఈ నాటకాలు ఆడి ఆడి ఈ స్టేజ్ కి వచ్చాం. ఇంతకీ ఏ ఊరు మందే? యమపురి స్వామి. యమపూరి అయినా పానీపూరి అయినా ఈ ఏరియా మాది. 30 years లీజ్ ఇక్కడ బాబు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. మిత్రమా, వీడు మన రామాంజనేయులు గారు, పకటి వేషగాడు. పోతారా నా గత్తో బాధమంటారా? శాంతి శాంతి, అల్పులపై ఆగ్రహం తగదు. ఇంకా చూస్తావేంటి? తోసే వెళ్ళండి. ఏమిది? సునకము వలె కనకము వాసన చుచ్చుతున్నాడు. ఏమి మానవా వాసన చూచుంటుంది? బంగారమా? బంగారు కర్మాగారమా? దేశంలో ఉన్న బంగారం అంతా మీ ఒంటి మీదే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? పైనుండి. ఓహో, ఇక్కడ మాకు ఏమియును అవగతము కావటము లేదు. మిక్కిలి ఆకలిగా ఉన్నది. నాకును. బాబాయ్, ఆకలిస్తుందా? ఏళ్ల మధ్య నుంచి ఒక్క ఉంగరం జారి పడితే చాలు, ఏడాది పాటు కడుపు నిండిపోద్దా. నాతో రండి, మంచి భోజనం పెట్టిస్తా. చూచుటకు బహు చిత్రంగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించితిమి, పాత్ర పారవేసి. అయ్యో, అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి, చూపిస్తాను. ఇలా బాగుండు. మిత్రమా, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది. జలపూరి దాత సుఖీభవ. వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలండి. బిల్లు అనినా? మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్కం. ధనమా? గుప్తా. మిత్రమా, తాత, ధనము ధనము. 1000 రూపాయల 50 రూపాయల బిల్లుకి ఇంత పెద్ద నోట? చిన్నదివ్వయ్యా. చిన్నదట. అలాగే తాత, ఏం మనమడా? చిన్నది చిన్నది. తీసుకోండి. సుఖీభవ సుఖీభవ. నాది కూడా అదే.